వెల్కమ్ టు విజన్ ఐఐటి జేఈ. మనం ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. బెస్ట్ ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫస్ట్ దీంట్లో మనకు డిఫరెంట్ కమ్యూనిటీస్ ర్యాంక్స్ సిఎస్సి కావచ్చు 2024 ఈసీఈ 3840, ఇవేమో ఓసీ బాయ్స్, ఇదేమో ఓసీ గర్ల్స్ అనమాట. కానీ దీంట్లోనే డిఫరెంట్ కమ్యూనిటీస్ ర్యాంక్స్ వచ్చేసి మనకు ఇది 2024 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు. సపోజ్ మనం టాప్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈసీఈ అనుకుంటే చూడండి, ఎస్టీ గర్ల్స్కి వచ్చేసి 8075కి ఆగిపోయింది, ఎస్టీ బాయ్స్కి వచ్చేసి 4523, నెక్స్ట్ ఓసీ బాయ్స్కి 2544. ఇట్లా ఒక్కొక్క కమ్యూనిటీలో డిఫరెంట్ కమ్యూనిటీస్ పైన మెన్షన్ చేశారు. ఈ కమ్యూనిటీస్ ప్రకారము ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ అయితేనే, కెమికల్ ఇంజనీరింగ్, మెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇట్లా డిఫరెంట్ బ్రాంచ్లు, డిఫరెంట్ బీసీ, బీ బాయ్స్, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బాయ్స్కి వచ్చేసి 1682, 1920కి ఆగిపోయింది ఓసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో. కానీ ఓసీ బాయ్స్కి 2524, 2544. కాలేజ్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 44,500. ఇది వచ్చేసి మొత్తం మనకు ఫీజు రింబర్స్మెంట్లో వెళ్ళిపోద్ది. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏ ప్రాబ్లము ఫీజు పే చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి జేఎన్‌టీయూ కాకినాడ. నేను ఇక్కడే ఈ కాలేజీలోనే చదివినాను, జేఎన్‌టీయూ కాకినాడలోనే. నా ర్యాంకు 590 కంబైన్డ్ ఏపీలో. నాకు సిఎస్సి చదివాను అక్కడ. సిఎస్సి ఈవెన్ మా బ్యాచ్లో ఎంసెట్లో 100 లోపు వచ్చిన వాళ్ళు కూడా మా కాలేజ్ ఈసీఈలో బ్రాంచ్లో చేరి ఉన్నారనమాట. ఇప్పుడు జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ క్యాంపస్లో సిఎస్సి ఓసీ బాయ్స్కి, ఇది ఓసీ గర్ల్స్కి 2039, 2074. ఇది కట్ ఆఫ్ ర్యాంక్స్. డిఫరెంట్ సివిల్ అయితేనేమి, ఈసీ, ట్రిపుల్ మెకానికల్, ఇవి డిఫరెంట్ ర్యాంక్స్. ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్. ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే జేఎన్టీకే అని చెక్ చేస్తే మీకు ఏ కాలేజ్ అయినా కానీ చెకింగ్ చేస్తే పైన సెర్చ్లో కొట్టేస్తే మొత్తం వచ్చేస్తాయి. మనం జేఎన్టీయూ కాకినాడ ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ అని తెలుసుకోవచ్చు అనమాట. సో దట్ మనం ఆప్షన్స్ పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. జేఎన్టీయూ కాకినాడ చూడండి, ఇక్కడ 2039, సివిల్ వచ్చేసి 1331. తర్వాత మనకు డిఫరెంట్ కమ్యూనిటీ, సపోజ్ ఓసీ ఈడబ్ల్యూఎస్కి ఎంత 2967, 2593. ఇవి ఓసీలకి ర్యాంక్స్. ఫీజు వచ్చేసి 10,000 ఫీజు. దాదాపు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఎక్సెప్ట్ సమ్ క్రిమిలేరు, క్రిమిలేరు ఉన్న వాళ్ళకి తప్పించి అందరికీ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈసీ చూడండి, ఓసీ బాయ్స్కి 3414, ఓసీ గర్ల్స్కి 3565. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలో డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ కమ్యూనిటీస్, అన్ని కమ్యూనిటీస్ కొన్ని నీట్గా చూసుకొని బేస్డ్ ఆన్ దిస్ టాప్ కాలేజ్ పరంగా పెట్టుకుంటా రావాలి. సో దట్ మనకు మంచి కాలేజ్ వచ్చే ఆప్షన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏయుసిఈ, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్డ్ అండ్ సెల్ఫ్ స్ట్రక్చర్డ్ అని 2 కోర్సులు ఉన్నాయి. అవి సెల్ఫ్ ఫైనాన్స్కి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, సెల్ఫ్ స్ట్రక్చర్డ్కి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్, సెల్ఫ్ ఫైనాన్స్ విశాఖపట్నంలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓసీ బాయ్స్కి 7789, 9129. కాబట్టి కొంతమంది కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇటువంటి కాలేజెస్లో కూడా మీరు పెట్టుకుంటే కన్నా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిఈ సెల్ఫ్ ఫైనాన్స్, సిఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. ఏయుసిఈ సెల్ఫ్ ఫైనాన్స్ చూడండి, ఇది ఓసీ బాయ్స్కి ఏమో 7787, 9127. డిఫరెంట్ కంపెనీస్కి. ఓసీ ఈడబ్ల్యూఎస్కి ఏమో ఇది, అమ్మాయిలకి ఏమో ఇది. ఫీజు ఎక్కువ, సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీజు ఎక్కువ. దీంట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది.
డిఫరెంట్ కమ్యూనిటీస్ మీరు కనుక గమనించుకుంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ చూడండి. బీసీ బాయ్స్కి బీసీ బాయ్స్ 9642, మళ్ళీ బీలో బాయ్స్ బీసీసీ, బీసీడీ కూడా చెక్ చేసుకోండి. బీసీడీలో 7787. కంప్యూటర్ సైన్స్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి దీనికి కూడా డిమాండ్ ఎక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర జేఎన్టీయూ కాకినాడ సెల్ఫ్ స్ట్రక్చర్డ్కి నో ఫీజు రియంబర్స్మెంట్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఉంది, దీనికి 43446097 అనేది కట్ ఆఫ్ ర్యాంక్స్. సపోజు దీన్ని మనం చూద్దాము డిఫరెంట్ కమ్యూనిటీస్కి. జేఎన్టీకేఎస్ఎస్ చూడండి. జేఎన్టీకేఎస్ఎస్లో ఓసీ బాయ్స్కి 43446097. నేను జస్ట్ ఇక్కడ నుంచి అక్కడ కాపీ చేశాను. ఎస్టీ గర్ల్స్కి అయితే 81849, ఎస్టీ బాయ్స్కి అయితే 67466. నెక్స్ట్ బీసీ బాయ్స్కి, బీసీ గర్ల్స్కి చూడండి, బీసీబీ బాయ్స్, బీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్. ఇదేమో బీసీసీ గర్ల్స్కి, ఇది బీసీసీ బాయ్స్కి 43, బీసీసీ గర్ల్స్కి చాలా వేరియేషన్ ఉంది. మళ్ళీ తర్వాత ఎక్కడ పెద్ద వేరియేషన్ లేదు, కానీ మళ్ళీ ఓసీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి కూడా పెద్ద వేరియేషన్ లేదు. ఫీజు మాత్రము 75,000. ఇది ఎలిజిబిలిటీ ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కాబట్టి చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ అనంతపూర్, ఇది మొత్తం స్టేట్ వైజ్ కాబట్టి ఇది ఎస్వియు వాళ్ళకి లోకల్ రీజన్ అయిపోద్ది. జేఎన్టీయూ అనంతపూర్లో సిఎస్సి చూడండి 8223, ఈసీ వచ్చేసి ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓసీ బాయ్స్కి ఇదే కట్ ఆఫ్ ర్యాంకు, ఓసీ గర్ల్స్కి ఇదే కట్ ఆఫ్ ర్యాంక్. అంటే ఓసీ గర్ల్సే లాస్ట్లో వచ్చింటారు, ఓసీ బాయ్స్ కోటాలో వచ్చేసింటారు. కాబట్టి కెమికల్, సివిల్, ట్రిపుల్ మెకానికల్ ఇట్లా డిఫరెంట్ బ్రాంచ్లు ఉన్నాయి. ఇది కాలేజెస్ వైజ్గా మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ జేఎన్టీయూ అనంతపూర్లో జేఎన్టీయూ అనంతపూర్లో చూసుకుంటే మీరు చూడండి డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ బ్రాంచెస్ ర్యాంక్స్ 8223. ఇది బీసీస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి ఇవి. తర్వాత ఇక్కడ బీసీస్కి ఉన్నాయి మొత్తము. తర్వాత ఇక్కడేమో ఓసీడబ్ల్యూఎస్ గర్ల్స్కి. ఫీజు వచ్చేసి జేఎన్టీయూస్లో ఫీజు తక్కువ, కంపేర్ టు ఆంధ్ర యూనివర్సిటీ పోల్చి కూడా జేఎన్టీయూలో ఫీజు తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్విసి, ఇది కూడా గవర్నమెంటు ప్లస్ యూనివర్సిటీ కాబట్టి దీనికి సిఎస్సి చూడండి 6300. ఓసీ బాయ్స్కి ఇది, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ అనమాట, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్. ఈసీ చూడండి 9367, 9447. ట్రిపుల్ మెకానికల్ 48,000 వరకు వచ్చింది, 48,000. సేమ్ దీన్ని కూడా మనము దీంట్లో ఎస్వియూసి నెక్స్ట్ చెక్ చేస్తూ ఉంటే మనకు నీట్గా వచ్చేస్తాయి. సో దట్ దాని ప్రకారం ఎవరి కమ్యూనిటీ బేస్డ్ ఆ కమ్యూనిటీ నీట్గా చెక్ చేసుకొని ఏ కమ్యూనిటీకి ఎంత ఉంది. ఈసీఈకి ఇది ఏ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీకి ఎంత ర్యాంక్ వరకు వచ్చింది చూసుకొని ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు ఆ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో జాగ్రత్తగా చాలామంది మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచి కాలేజ్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చినాక అన్ని సీట్లు ఫిలప్ అయిపోతాయి, అప్పుడు కష్టం అయిపోద్ది అనమాట సీట్లు రావడం అనేది. చూడండి ఎస్వియూసి ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. చూడండి యూనివర్సిటీ అని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విట్ ఏపీ ఎస్వియు లోకల్ ఉంటుంది, ఏయూ లోకల్, 2 లోకల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏయూ లోకల్, ఎస్వియు లోకల్, ఏయూ లోకల్. అంటే ఎస్వియు లోకల్ వాళ్ళకి ఈ ర్యాంక్స్కి వచ్చేస్తాయి, ఏయూ లోకల్ వాళ్ళకి ఈ ర్యాంక్స్కి అనమాట. ఎస్వి లోకల్ వాళ్ళకి ఈ ర్యాంకు, ఏయూ లోకల్ వాళ్ళకి ఓసీ బాయ్స్ అయితే ఈ ర్యాంకు, ఓసీ గర్ల్స్ అయితే ఈ ర్యాంక్. కాబట్టి ఎస్విఓలు, ఏయూలు ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ లోకల్ సీట్లు వాళ్ళకి ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఛాన్సెస్, ఇది మనకు బెస్ట్ ఛాన్సెస్ ఇన్ ఆర్డర్ టు గెట్ గుడ్ యూనివర్సిటీ. విట్ ఏపీ ఇది కూడా మంచి కాలేజీ. వెల్లూరులో ఉంది కదా, వెల్లూరులో కాలేజ్ ఇక్కడ కూడా ఉంది. చూడండి అన్నీ చాలా తక్కువ ర్యాంక్స్కే ఆగిపోయింది, ర్యాంక్స్ అన్నీ కూడా చాలా తక్కువ ర్యాంక్స్కి, బిలో 10,000 తక్కువ ర్యాంక్స్కి ఆగిపోయింది. ఇది విట్ ఏపీ అనమాట. దీంట్లో ఎస్వి కోటా ఉంటుంది, ఏయూ కోటా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఆప్షన్. తర్వాత
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ. ఇది కూడా చూడండి, ఇది ఎస్వియు లోకల్ ఉంది, ఏయు లోకల్ కూడా ఉంటుంది. ఎస్వియు లోకల్ ఉంటుంది, ఏయు లోకల్ కూడా ఉంటుంది. ఏయు చూడండి, ఏయు ఎస్వియు, ఏయు ఎస్వియు. కాబట్టి ఏయు లోకల్ కోటాలో ఏయు లోకల్ కోట ర్యాంక్ వస్తుంది. ఎస్విఓలకి బెస్ట్ ఛాన్స్ అనమాట. మీరు ఓన్లీ అది ఏయు లోకల్ అనుకొని పెట్టుకోకుండా ఉండొద్దు. ఏయు లోకల్ కోటా ర్యాంక్ వేరు, ఎస్వి లోకల్ కోటా ర్యాంక్ వేరు. కాబట్టి మీకు ఇది ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ మంచి ఛాన్స్. మీ మీ కమ్యూనిటీస్లో ఇంకా ఎక్కువ ర్యాంకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విట్ ఏపీ, విట్ ఏపీ చూస్తే, విట్ ఏపీ వచ్చేసి చూడండి, విట్ ఏపీలో చూడండి, ఈవెన్ ఎస్టీ గర్ల్స్కి మన మెయిన్ బ్రాంచెసే సిడిఏ, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్, 49,130. అన్నీ చూడండి, ఇక్కడ ర్యాంక్స్ అన్నీ చూసుకుంటే మీరు గమనించుకుంటే మంచి కాలేజీలో మీరు కానీ జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫీజు మాత్రం ఉంది, దీనికి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. బేస్డ్ ఆన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఎస్ఆర్ఎంకి ఉంది, దీనికి రెండింటికి ఉంది. మళ్ళా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్. ఇది గర్ల్స్ స్టూడెంట్స్కి ఉంటే గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది మంచి అవకాశం. గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటేనే ఫస్ట్ పెట్టుకోండి, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇది గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఉంటే కనుక గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది 49,591. ఎస్పెషల్లీ ఎస్వియు వాళ్ళు ఇది ఆప్షన్ పెట్టుకుంటే బెటర్ అనమాట. అమ్మాయిలు కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కమ్యూనిటీని బట్టి చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్, గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసి వైజాగ్లో ఉంటుంది. వైజాగ్లో గాయత్రి విద్య, దీంట్లో కూడా చూడండి సిఎస్సికి ఎంత తక్కువ ర్యాంక్ యూనివర్సిటీస్తో పోటీ పడతా ఉంది. మంచి ప్లేస్మెంట్స్, తక్కువ ఇంటేక్, కంపేరిటివ్గా విట్టు ఏపీతో వాటితో పోలిస్తే ఇది తక్కువ ఇంటేకు, ప్లేస్మెంట్స్ ఎక్కువ కంపేరిటివ్గా. దాంతో అంటే పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్తులు ఎక్కువ. కరికులం మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, కాబట్టి ఇది బాగా మీరు చూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మీరు కానీ ఎక్కడ చూజ్ చేసుకుంటే జీవీపీఎన్ చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ ఎవరి ర్యాంకు మనము ఆప్షన్స్ పెట్టుకుంటారు వాటి మీద. సిఎస్ డేటా సైన్స్ చూడండి, 55,000 వచ్చింది కొన్ని ఎస్సీ కమ్యూనిటీస్కి, బీసీ, ఈ ఓసీలో బాయ్స్కి గర్ల్స్కి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, 1,05,000 ఫీజు ఉంది ఇక్కడ. స్టిల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇక్కడ కూడా ఉంది, ప్రాబ్లం ఏం లేదు, మనకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది. తర్వాత గాయత్రి విద్యా పరిషత్ ఉమెన్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్ ఉమెన్ కాలేజీలో దీంట్లో కూడా చూడండి, కోడ్ లాంగ్వేజ్ కోడ్ వచ్చేసి మీరు ఆ పీడిఎఫ్లో చెక్ చేయడము, బేస్డ్ ఆన్ ర్యాంక్స్ మీరు ఆప్షన్స్ పెట్టుకుంటా రావాలి. ఇది గర్ల్స్కి ప్రిఫరబుల్ అనమాట, గర్ల్స్కి ప్రిఫరబుల్. నెక్స్ట్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇది వైజాగ్, ఇది కూడా మంచి కాలేజీ. అనిల్ నీరుకొండ, దీంట్లో వచ్చేసి 76589104 సిఎస్సికి అయిపోయింది. కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 10,000 లోపల అయిపోయింది. మిగతా వానికి మీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీ. నేను ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అట్ ది సేమ్ టైము కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటే కాలేజీలలో మళ్ళీ కోర్సు ఆప్షన్ పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ భీమవరం. యాక్చువల్గా అంతకుముందు ఎస్ఆర్కేఆర్ ఉన్నది, ఇప్పుడు విష్ణు గ్రూప్ ఎస్ఆర్కేఆర్ భీమవరం ఉంది. ఇప్పుడు విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇది బాగా ఫేమస్ అయిపోయింది, ప్లేస్మెంట్స్ చాలా బాగుంటున్నాయి, మంచి కోర్స్ కరికులం ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ సిఎస్సి చూడండి, ర్యాంక్స్ 61147025, 77578319. ఇట్లా మీరు సేమ్ మళ్ళీ దీంట్లో లేకపోవడము డాక్యుమెంట్లో విఐటిబి కొడితే మీకు సెర్చింగ్ ఆప్షన్లు వస్తాయి. కాబట్టి మీ ర్యాంక్స్ ప్రకారం ఎక్కడెక్కడ మీ ర్యాంక్ ఉంది, ఈ ర్యాంక్స్ ప్రకారం చెక్ చేసుకోవడము, ర్యాంక్స్ ప్రకారం చెక్ చేసుకొని మీరు బీసీడీయా ఏ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ బేసిస్ చెక్ చేసుకోవడము, సిఎస్సియా ఏ బ్రాంచ్ చూసుకోవాలి అని ఆ ర్యాంక్స్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది ఉమెన్స్కి ప్రిఫరబుల్, ఇది బాగా ప్లేస్మెంట్స్. ఈ విష్ణు గ్రూప్లో నేను రీసెంట్గా విన్నది ఏంటంటే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట. ప్లేస్మెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా తక్కువ ర్యాంకులలో కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు, ప్లస్ గర్ల్స్కి వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇందా చెప్పా కదా ఎస్ఆర్కేఆర్ భీమవరం, ఇక్కడ కూడా చూడండి సిఎస్సి వచ్చేసి బిలో 10,000 ర్యాంకే అయిపోయింది. ఓసీ బాయ్స్ ఇదేమో గర్ల్స్, ఓసీ బాయ్స్ గర్ల్స్, కాబట్టి దీన్ని కూడా చెక్ ఒకటి ప్రిఫరెన్స్లు పెట్టుకుని. నెక్స్ట్ వచ్చేసి ఆర్వీఆర్ఎన్ జేసీ, ఇది గుంటూరులో ఉంటుంది. ఇది వచ్చేసి దీన్ని కూడా చూడండి సిఎస్సి లెస్ దాన్ 10,000 ర్యాంకు
ఓసీ బాయ్స్కి. మిగతావన్నీ కూడా 10,000 అబవ్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇవి కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీరు ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ ఉన్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వివి80 వాసిరెడ్డి, ఇది అటానమస్ యూనివర్సిటీ చేశారు. ఇది కూడా ఇప్పుడు వివి80 అనే కాలేజ్ కూడా మనకు కొద్ది గొప్ప మంచి కాలేజ్ అని పేరు వచ్చిందనమాట. ఎందుకంటే ర్యాంక్స్ బట్టి కావచ్చు, ప్లేస్మెంట్స్ బట్టి కావచ్చు, ఇది అటానమస్ అయింది, యూనివర్సిటీ అయింది, డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు విజయనగరం. వచ్చి ఇది ఏయూ లోకల్ వాళ్ళకి బెస్ట్ ఛాన్స్. సిఎస్సి చూడండి 7,800, 7,800. ఈసీ చూడండి, ఈసీ మిగతా బ్రాంచ్లు కూడా ఉన్నాయి. మిగతా బ్రాంచ్లు కూడా ఏవి తక్కువ కాదు, అన్ని బ్రాంచ్లు మంచివే. నేను బ్రాంచెస్ గురించి మళ్ళీ చెప్తాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎస్వియు లోకల్ వాళ్ళకి బాగా ప్రిఫరబుల్. పుల్లారెడ్డి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. దీనిలో సిఎస్సి చూడండి, ఎస్వియులో కొద్ది మంచి కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. హోటల్ ఇది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అనమాట. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. తర్వాత ఈసీ చూడండి, ఈసీ వచ్చేసి ఇది. ఇట్లా మనకు తర్వాత రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది నంద్యాల. ఇది కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కంపేరిటివ్గా చాలా కాలేజెస్తో పోలిస్తే కొద్దిగా బెటర్గా ఉన్నాయి అంతే. ఇవి సూపర్ అని నేను చెప్పను, మన ర్యాంక్ని బట్టి. తర్వాత జేఎన్టీయు పులివెందుల గవర్నమెంట్ కాలేజీ. గవర్నమెంట్ కాలేజ్, ఇది యూనివర్సిటీ, ఫీజు తక్కువే ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి ర్యాంక్స్ అండ్ సిఎస్సి, ఈసీ అంతా మెరిట్ పిల్లలు ఉంటారు కంపేరిటివ్గా కొన్ని ప్రైవేట్ కాలేజ్తో పోల్చుకుంటే. తర్వాత ఎస్వియు యూనివర్సిటీ సెల్ఫ్ స్ట్రక్చర్డ్, దీనికి నో ఫీజు రియంబర్స్మెంట్ అనమాట. ఈ కోర్స్ ఉంది, ఇది చాలా పెద్ద ర్యాంక్ వస్తుంది, కానీ దీనికి సెల్ఫ్ స్ట్రక్చర్డ్ కోర్సు కాబట్టి దీనికి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు అనమాట. ఎస్వియుసి సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ స్ట్రక్చర్డ్ అనమాట. సెల్ఫ్ స్ట్రక్చర్డ్ ఫీజు చూడండి ఎంత ఉంది, 1,60,000 ఉంది. 1,60,000 ఫీజు నువ్వెందో మనకు ఎలిజిబిలిటీ ఉన్నా మనకు ఫీజు రియంబర్స్మెంట్. అందుకనే చూడండి చాలా ఎక్కువ ర్యాంకులకు కూడా ఓసీడబ్ల్యూఎస్ అన్ని లక్షలు, యూనివర్సిటీలో ఇంత ర్యాంకు రావడం చాలా కష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యానికేతన్ కాలేజీ. ఇది ఇటు సైడ్ ఏరియాలో కొద్ది తిరుపతి ఏరియాస్లో కొద్ది గొప్ప ఇది బాగా. దీనికి ఎస్వియు లోకల్, ఏయూ లోకల్ సేమ్. ఎస్వియు లోకల్ విట్టు ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీకి ఎట్లుందో అట్లనే, కానీ దీని ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది. ఎంబీయుటియు మోహన్ బాబు యూనివర్సిటీ, ఎంబీయూటీపీ ఫీజు చూడండి, ఫీజు వచ్చేసి 1,03,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. దీనికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కోర్సులు, మన కోర్స్ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవాలి. ఆ కోర్సులన్నీ నేను చెప్తాను. అందరూ సిఎస్సి అని ఎగబడుతున్నారు, సిఎస్సి ఈసీ అని. నేను సిఎస్సిఏ, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈసీ వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ సిఎస్సి కాబట్టి నేను చెప్తాను దానికి. తర్వాత మిట్స్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇవి ఇంజనీరింగ్ చూడండి 1960-61 ర్యాంక్స్. ఈ మదనపల్లి ఈ ఏరియాలో మంచి పేరు అనిపిస్తుంది అనమాట. అనంతపూరు, ఆ చిత్తూరు ఆ ఏరియాలో ప్లేస్మెంట్స్ కొద్దిగా బాగున్నాయని చెప్పేసి మనకు మంచి పేరు అనిపిస్తుంది. తర్వాత అపోలో యూనివర్సిటీ, ఇది న్యూ యూనివర్సిటీ 2022లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇది కూడా ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీసు దట్టు అపోలో కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ప్లేస్మెంట్స్ రప్పిస్తారు. మన మెయిన్ గోల్ ఏంటంటే ప్లేస్మెంట్ రావాలి కాబట్టి. తర్వాత ఎస్విసి వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. తిరుపతి ఏరియాలో వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత మంచి పేరున్న కాలేజీ ఇది. 32,275 ఉంది. ఈ ర్యాంక్స్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, EEE, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకొని ఈ కోర్సుల ప్రకారం ఇది ఎస్వి వాళ్ళకు ప్రిఫరెన్స్ అనమాట. ఈ కాలేజీ ఎస్వి లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎస్విసి వాళ్ళదే, ఇది ఇంకొక కాలేజీ బ్రాంచ్ లాగా ఇంకోటి ఎలా పెట్టారు, ఇది కూడా ఎస్వి వాళ్ళకే. ఇది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కడప కాలేజీ కొద్దిగా ఫేమస్ ఉంది, అది మెయిన్ బ్రాంచ్. తిరుపతిలో కూడా ఉంది అన్నమాచార్య, కడపలో కాలేజీ కొద్దిగా ఫేమస్గా ఉంది కంపేరిటివ్గా తిరుపతిలో పోలిస్తే. తర్వాత కేఎస్ఆర్, ఇది చాలా ఓల్డ్ కాలేజ్, 1980sలో కాలేజీ. దీనికి కావాలంటే ప్లేస్మెంట్స్ తగ్గిపోయినాయి, కొద్దిగా పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు. కంపేరిటివ్గా
మరీ దీనికంటే వరస్ట్ కాలేజెస్ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇది బెటర్ అనమాట. తర్వాత జి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నాలజీ, ఇది కర్నూలులో ఉంటుంది. కర్నూలు ఇది కూడా కొద్దిగా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళకు మంచి అవకాశం, మంచి కాలేజీ. మీరు ఎక్కడ డొనేషన్లు కట్టకుండా గవర్నమెంట్ సీటు కొద్దిగా పెద్ద ర్యాంక్ మంచి కాలేజ్ తెచ్చుకునే దానికి అవకాశం. తర్వాత నారాయణ ఇంజనీరింగ్ నెల్లూరు ఆ ఏరియా వాళ్ళకి, అంటే ఇది కూడా ఎస్వియు లోకలే, ఎస్వియు లోకలు. సిఎస్సి చూడండి, సిఎస్ డేటా సైన్సు, మెషిన్ లెర్నింగ్ అంతా 25,000 ఆ ర్యాంక్ ఉంది. ఆ ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళు ఇది ఆప్షన్ పెట్టుకుంటే ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ ఏది, కాబట్టి మీ ర్యాంక్స్ దాంట్లో చూసుకోవాలన్నమాట. నాకు పీడిఎఫ్ పెట్టా కదా, పీడిఎఫ్లో ఈ ఎన్బికేఆర్ ఇది జస్ట్ లైక్ ప్రైవేట్ కానీ పేరుకి ఇది గవర్నమెంట్ కాలేజ్ లాగానే, ఇది బాగా స్ట్రింజెంట్గా కరికులం ఉంటుంది, వర్క్ బాగా వేస్తూ ఉన్నారు. తర్వాత ఈసీ కావచ్చు, ఈ 71,305 ఇది మంచి కాలేజీ, ఈ ఏరియాలో ఉన్న కాలేజీలలో మంచి కాలేజీ అనమాట. మనకి ఏదైనా సరే దీంట్లోకి పోయి మీరు సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఎన్బికేఆర్ కోడ్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. కోడ్ కొట్టేసి రాగానే మీరు ఈ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కమ్యూనిటీకి ఏ ర్యాంక్స్, ఏ కమ్యూనిటీకి ఏ ర్యాంక్స్ చెక్ చేసుకొని ఆ కమ్యూనిటీస్ ప్రకారం పెట్టుకోవాలి. ఇది ఫీజు 46,000, దీనికి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టాను చూడండి, స్టేట్ వైజ్ టాప్ కాలేజెస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఇది జాగ్రత్తగా ఫాలో అయితే మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, దీనికి సెల్ఫ్ స్ట్రక్చర్కి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మొత్తము 31 ఆప్షన్స్ ఇచ్చాను. మీరు వచ్చిన ర్యాంక్స్ ప్రకారం ఆ పీడిఎఫ్లో చూసుకొని బేస్డ్ ఆన్ ర్యాంకు మీరు పెట్టుకోండి. ప్లస్ ముందునే పెట్టుకున్న నష్టమేం లేదు, ఎందుకంటే ఒకవేళ 5 లక్ వచ్చిందనుకో మంచిదే కదా. ముందు కాలేజీలో పెట్టుకోండి, ఎన్ని ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు. ఆప్షన్స్కి లిమిట్ లేదు కాబట్టి ఎన్ని ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు, కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోండి. చూడండి, సెల్ఫ్ స్ట్రక్చర్డ్ వచ్చేసి, సెల్ఫ్ స్ట్రక్చర్డ్కి నో ఫీ రియంబర్స్మెంట్, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పని. సెల్ఫ్ స్ట్రక్చర్డ్కి మాత్రము ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కాలేజెస్ చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నేను నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ కోర్స్ ఈసీఈ వర్సెస్ సిఎస్సి అని చేస్తాను. అందరూ సిఎస్సి మీద ఎగబడతా ఉన్నారు, సిఎస్సి అని చెప్తాను. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంది, దానికి ఉన్న జాబ్ ఆపర్చునిటీస్, దీనికి ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంది చెప్తాను. ఓకేనా, జస్ట్ ఫాలో అవ్వండి ఛానల్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజన్ ఐఐటి జేఈఈ.